నేను ఈ మధ్యన చూసిన హర్రర్ మూవీస్‌లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. జంప్ స్కేర్స్ కన్నా ఈ ఈరీ అట్మాస్ఫియర్‌తో వచ్చిన మూవీస్ చాలా రేర్. మన హర్రర్ ఫ్యాన్స్‌కి విజువల్ ట్రీట్. ఈ మూవీ చూసిన తర్వాత నైట్ లైట్స్ ఆఫ్ చేయాలంటే భయం వేసింది. అంత క్రీపీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిందే ఈ కొరియన్ హర్రర్ మూవీ 'సల్మోక్‌జీ విస్పరింగ్ వాటర్'. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్ మిమ్మల్ని కంప్లీట్‌గా షాక్ చేస్తుంది. హాయ్ గైస్, నేను మీ స్వీటీ. వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ సీన్‌లో ఒక కపుల్ నైట్ ఈ లేక్‌లో ఫిషింగ్ చేస్తున్నారు. ఫిషింగ్ రాడ్ వాటర్‌లో వేసి ఇంకేం పని లేదని కూర్చున్నప్పుడు వాళ్ళ వెహికల్‌లో సాంగ్ ఆగిపోతుంది. చూడ్డానికి వెళ్తే తినకి ఏదో సౌండ్ వస్తుంది. వాటర్ వైపు నుంచి సడెన్‌గా వాటర్ లోపలికి నడుస్తుంది. ఇది చూసిన బాయ్ ఫ్రెండ్ కంగారుగా వెళ్లి ఆపుతాడు. వెనక నుంచి గర్ల్ ఫ్రెండ్ "నేను ఇక్కడ ఉన్నాను. ఏం చేస్తున్నావు నువ్వు" అని అరుస్తుంది. వీడి కాళ్ళు కింద ఏదో పట్టుకున్నట్టు ఉంటుంది. ఇలా ఒక దెయ్యం బయటికి వచ్చి లాక్కు వెళ్ళిపోతుంది. ఇలా కట్ చేసి ఇప్పుడు హీరోయిన్‌ని చూపిస్తారు. తిను రోడ్ వ్యూ మ్యాపింగ్ కంపెనీ అనే ఆన్ రోడ్ మీడియాలో ప్రొడ్యూసర్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తుంది. అదే మనం మ్యాప్‌లో సెర్చ్ చేసినప్పుడు 360 డిగ్రీస్ కెమెరా యాంగిల్‌లో సరౌండింగ్స్ చూస్తాం. స్ట్రీట్ వ్యూ అని ఉంటుంది ఆ కంపెనీ. హీరోయిన్ మేనేజర్ కాల్ చేసి మీటింగ్ పెడతారు. వాళ్ళ కంపెనీ రికార్డ్ చేసిన రోడ్ వ్యూ ఫుటేజ్‌లో ఒక మిస్టీరియస్ ఆకారం కనిపిస్తుంది. దానివల్ల చాలా కంప్లెయింట్స్ వస్తాయి. సింగిల్ ఫోటో డిలీట్ చేయడం అవ్వదు. కంపెనీ ఆ ఫుటేజ్‌ని రీషూట్ చేయమని ఆర్డర్ ఇస్తుంది. ఆ లొకేషన్‌కి ముందు వెళ్ళిన సీనియర్ ఫోన్ కూడా తీయట్లేదు. ఎవరు వెళ్తారు అంటే హీరోయిన్ వెళ్తాను అంటుంది. బయట కూర్చున్నప్పుడు హీరోయిన్ తన సీనియర్‌కి కంటిన్యూయస్‌గా ఎక్కడ ఉన్నారు? ఏమైంది మీకు? అని మెసేజెస్ పెడుతుంది. ఈలోపు హీరోయిన్ ఎక్స్ వచ్చి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నీకు అసలే వాటర్ అంటే భయం కదా అంటాడు. సీనియర్‌కి ఏమైందో తెలియాలి. ఇక్కడికి వెళ్ళాకే ఆయనకి ఏమైందో తెలియట్లేదు అలా తిన టీం వస్తారు. తిను కార్ డ్రైవర్. వీళ్ళు ఇద్దరు బ్రదర్స్. కెమెరా వర్క్ హ్యాండిల్ చేస్తారు. ఈ అమ్మాయి తినకి అసిస్ట్ చేస్తుంది. సల్మోక్జీ రిజర్వాయర్‌కి స్టార్ట్ అవుతారు. కార్‌లో వెళ్తూ డ్రైవర్ చెప్తాడు, "ఈ రిజర్వాయర్ దగ్గర చాలా మంది మిస్ అయ్యారు. రీసెంట్‌గా ఒక కపుల్ కూడా మిస్సింగ్ అంట." ఈ అమ్మాయేమో వాటర్‌లో దయ్యం ఉంది. ఈ రిజర్వాయర్ ఒకప్పుడు శ్మశానం కానీ తర్వాత సరౌండింగ్స్‌లో ఉన్న పీపుల్ వాళ్ళ డైలీ నీడ్స్ కోసం ఆ రిజర్వాయర్ కట్టారంట. ఫైనల్లీ వీళ్ళు రిజర్వాయర్ రీచ్ అవుతారు. కార్ పార్క్ చేద్దామని రివర్స్ చేస్తున్నప్పుడు ఇలా ఒక రాళ్ళ కుప్ప మీద హిట్ చేసి అందులోంచి కొన్ని స్టోన్స్ పడిపోతాయి. ఏదో రిచువల్‌లో పార్ట్‌లా ఉంది. దానిపైన ప్లేట్‌లో రైస్, దాని మీద ఒక నైఫ్ కుచ్చి ఉంటుంది. అవి కూడా పడిపోతాయి. అక్కడికి ఓల్డ్ లేడీ వచ్చి ఇది మళ్ళీ అరేంజ్ చేయడం చాలా కష్టమంటారు. హీరోయిన్ సారీ చెప్తారు. దానికి అందరికీ చేతికి ఒక రాయి ఇచ్చి మీరు చేసింది మీరే కరెక్ట్ చేయండి అని గ్యాప్స్‌ని ఫిల్ చేయమంటారు. పెట్టే ముందు ఏదైనా కోరుకుని పెట్టండి అంటుంది. పెడుతున్నప్పుడు హీరోయిన్ చెయ్యి ఎవరో పట్టుకున్నట్టు ఉంటుంది. ఓల్డ్ లేడీ వెళ్ళిపోతుంది. సరే ఫాస్ట్‌గా ఫోటోస్ తీసుకొని వెళ్ళిపోదామని వర్క్ స్టార్ట్ చేస్తారు. అందరూ ఒక్కో పని చేస్తున్నారు. హీరోయిన్ వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్లి బోట్‌తో ఏం చేస్తున్నారు అంటే, నేను దయ్యాల గురించి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. ఈ రిజర్వాయర్ గురించి కూడా చాలా గోస్ట్ స్టోరీస్ ఉన్నాయి. సో, వర్క్‌తో పాటు ఒక వీడియో తీసుకుంటాను అంటుంది. హీరోయిన్ ఇరిటేట్ అయ్యి కార్ హార్న్ కొట్టి అందరికీ చెప్తుంది. మనం ఇక్కడికి వచ్చింది వర్క్ పని మీద. అదయ్యాక మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటుంది. అందరూ ఓకే అని ఈ బ్రదర్స్‌లో ఒకరు ఈ రూట్‌లో ఫోటో తీయడానికి వస్తారు. సడెన్‌గా వీళ్ళ జీపీఎస్ వర్క్ అవ్వదు. అక్కడికి హీరోయిన్ వెతుకుతున్న సీనియర్ వస్తాడు. తను ఫాస్ట్‌గా 2 డివైసెస్ తీసుకొని వాటర్‌లోకి వెళ్ళి ఇప్పుడు సిగ్నల్ ఉందా అని అడిగితే సిగ్నల్ వస్తుంది. హీరోయిన్ మీకేమైంది? ఎక్కడికి వెళ్లారు? అని అడిగితే నా మీద నీకెందుకంత క్యూరియాసిటీ? వెళ్లి ముందు నీ వర్క్ చూడు అంటాడు. డ్రైవర్ ఆ అమ్మాయి లవర్. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయి వాటర్ పక్కన ఒక సమాధి చూస్తుంది. ఇలా కట్ చేసి ఇప్పుడు తిను రికార్డ్ చేయడానికి స్టార్ట్ అవుతాడు. హీరోయిన్ అన్నీ మానిటర్ చేస్తుంది. తిను వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఒక ఫిగర్‌ని చూస్తుంది. వీడికి చెప్తుంది, "వెనక్కి రా ఏదో ఉంది" అని. వీడు వెళ్తాడు. ఇప్పుడు అలా ఏం కనిపించదు. మళ్ళీ ముందుకు వెళ్తున్నప్పుడు కనిపిస్తుంది. హీరోయిన్ ఒకసారి నీ చుట్టూ ఎవరైనా ఉన్నారా చూడు అంటే, "మేడం ఇక్కడ ఎవరు లేరు. కావాలంటే మీరే వచ్చి చూడండి" అంటాడు. "సరే కోప్పడకు వెళ్ళు" అంటుంది. సైన్ బోర్డ్ దగ్గర ఏదో అన్‌యూజువల్‌గా ఉంది అని వెళ్తాడు. వాటర్‌లో ఏదో సౌండ్ వస్తుంది అని చూస్తే, ఇది హీరోయిన్ కూడా చూస్తుంది. ఏం లేదు అని జరిగితే తన రిఫ్లెక్షన్ అక్కడే ఉంటుంది. హీరోయిన్ చూస్తే వాడి రూపంలో దయ్యం వస్తుంది. వాడికి వెనకాల చూడు అని చెప్తుంది. ఎవరూ లేరు. వాకీ టాకీలో సిగ్నల్ లేదు. వెళ్దామని పైకి చూస్తే ఇలా ఒక తల తగిలి వాటర్‌లో పడిపోతాడు. వెంటనే హీరోయిన్ పరుగున వెళ్తుంది. అక్కడ వాటర్‌లో ఒక హెయిర్ ఫ్లోట్ అవుతుంది. తర్వాత మాయమైపోతుంది. ఇటువైపు వీడు వస్తాడు. నాకు ఈ వర్క్ వద్దు అని అంటాడు. తిన బ్రదర్ హెడ్ తీస్తాడు. లోపల నుంచి సేమ్ ఫస్ట్ సీన్ లాగా రైస్ ఉన్న ప్లేట్ పగులుతుంది. హీరోయిన్ మేనేజర్‌కి కాల్ చేసి కెమెరా డ్యామేజ్ అయింది. రేపు వచ్చి కంప్లీట్ చేస్తామంటే మేనేజర్ ఇరిటేషన్‌లో అరుస్తాడు. "నువ్వు మళ్ళీ వచ్చి థింగ్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళి ఇదంతా పెద్ద హెడేక్. పైనుంచి ప్రెషర్ ఎక్కువైంది. నువ్వు రేపు మార్నింగ్ 8 లోపు వర్క్ అవ్వాలి. నేను ఎవరినైనా ఎక్విప్‌మెంట్స్ ఇచ్చి పంపిస్తా" అని కట్ చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ జరిగింది చెప్తుంది. వీళ్ళు ఒప్పుకోరు. హీరోయిన్ 2 డేస్ పే ఇస్తానన్నారు అని కన్విన్స్ చేస్తుంది. ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేసి మార్నింగ్ వర్క్ చేసి వెళ్ళిపోదాం అని అంటుంది. అప్పుడు సీనియర్ వచ్చి వాటర్‌లో పడిన కంట్రోలర్ కనిపించట్లేదు.
మీ హెల్ప్ కావాలి రండి అంటాడు. హీరోయిన్‌కి తన ఎక్స్ కాల్ చేసి నేను థింగ్స్ తీసుకొస్తున్నాను అంటే సీనియర్ ఇక్కడే ఉన్నాడు అని అంటుంది. ఇక్కడేం చేస్తున్నాడు అంటే ఏమో చాలా వియర్డ్‌గా బిహేవ్ చేస్తున్నాడు అంటుంది. సీనియర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి అక్కడ రాళ్ళ కుప్పని నువ్వు అరేంజ్ చేసావా అంటే అవును అంటుంది. ఇక్కడ ప్రజలు నమ్మేది ఏంటంటే ఆ రాళ్ళ కుప్పను అరేంజ్ చేసిన వాళ్ళు ఏం కోరుకున్నా జరుగుతుంది అని. నేను కోరుకున్నది కూడా నిజమైంది అని వీడిని తీసుకొని కంట్రోలర్ వెతకడానికి వెళ్తాడు. ఇప్పుడు నైట్ అయిపోయింది. వీళ్ళు వాటర్ రాక్ థ్రోయింగ్ గేమ్ ఆడుతున్నారు. ఈ అమ్మాయి గోస్ట్ మోషన్ డిటెక్టర్‌తో దయ్యం ఉందా అని చూస్తుంది. వీళ్ళు ఏమో మాతో వచ్చి గేమ్ ఆడు అంటున్నారు. ఇక్కడ హీరోయిన్ సీనియర్‌కి కాల్ చేస్తున్నప్పుడు అలా చూస్తే వాటర్‌లో ఏదో నించున్నట్టు ఉంటుంది. ఏంటి అని ఒక స్టెప్ ముందుకి వేస్తే కాలికి ఏదో తగులుతుంది. అది మెమరీ కార్డ్. ఈ అమ్మాయి ట్యాబ్‌లో వేసి చూస్తే అది సీనియర్‌ది అని తెలుస్తుంది. ఇందులో ఈ రాళ్ళ కుప్ప ఫోటోస్ ఉన్నాయి. ఒక పిక్‌లో తిను ఆ స్టోన్స్ పగలగొట్టడానికి ట్రై చేస్తున్నట్టు ఉంది. కరెక్ట్‌గా తిన ఎక్స్ కాల్ చేసి సీనియర్ ఎక్కడ అని అడిగితే వాళ్ళు కంట్రోలర్ వెతకడానికి వెళ్లారు. ఇంకా రాలేదు. ఏమైంది అంటే సీనియర్ నిన్న నైట్ హాస్పిటల్‌లో చనిపోయారు అంటాడు. అదెలా పాసిబుల్ అంటున్నప్పుడు కాల్ కట్ అవుతుంది. ఈ డ్రైవర్ ఆ అబ్బాయి రాక్ వాటర్‌లో వేసినప్పుడు అది రివర్స్‌లో వచ్చి వీళ్ళ లైట్ పగిలిపోతుంది. ఏంటి అని చెక్ చేస్తే బర్డ్ తగిలి పగిలింది అని తెలుస్తుంది. అదే టైంలో ఈ అమ్మాయి బ్యాగ్ నుంచి సౌండ్ వస్తుంది. ఇది స్పిరిట్‌తో మాట్లాడే డివైస్. అందులోంచి ఎవరు నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతుంది. మీరు ఎంతమంది ఉన్నారు అంటే 6 మెంబర్స్ అంటుంది ఈ అమ్మాయి. ఇప్పుడు నేను మాట్లాడతా అని వీడు తీసుకొని నువ్వు దయ్యమా అయితే ప్రూవ్ చెయ్యి అంటే చాలా వాయిసెస్ వస్తూ నేను నీ వల్లే చచ్చిపోయా అని రిపీటెడ్‌గా వస్తుంది. సడెన్‌గా హీరోయిన్ పక్కన సీనియర్ దయ్యం వచ్చి నేను నీ వల్లే చచ్చిపోయా అని చెప్తాడు. హీరోయిన్ పక్కన చూస్తే ఎవరు ఉండరు. సీనియర్‌ని అండ్ ఆ బ్రదర్‌ని వెతకండని హీరోయిన్ చెప్తుంది. అందరూ వెతుకుతారు. ఇక్కడ సీనియర్ ఈ బ్రదర్ వెనకాల వస్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళు అని రిపీటెడ్‌గా చెప్తాడు. వెనకాల సీనియర్ ఉండడు. అప్పుడే తెలుస్తుంది ఈ బ్రదర్ వాటర్ మధ్యలో ఉంటాడు. ఇలా వాటర్‌లో చెట్టు పక్కన ఒక లేడీ నించుంటుంది. వాటర్‌లో మునిగిపోయి పక్కన శవమై తేలుతుంది. అలా చాలా శవాలు తేలుతాయి. సడెన్‌గా అవన్నీ ఒకేసారి లేస్తాయి. అలా అటాక్ చేసి చంపేస్తుంది. హీరోయిన్ వెతుకుతూ ఉంటుంది. ఇలా ఈ కెమెరామాన్ బ్రదర్ వస్తాడు. ఏంటి మేడం భయపడ్డారని లైట్ వేస్తే చెట్టు మీద తిన బ్రదర్ శవం ఉంటుంది. అది చూసి తట్టుకోలేకపోతాడు. ఇక్కడ వీళ్ళు వాళ్ళని వెతుకుతూ ఉంటారు. ఈ మిషన్‌లో ఎవరో నించున్నట్టు చూపిస్తుంది. సరే అని చూస్తే ఈ సీనియర్ అక్కడ రాళ్ళ కుప్పని అరేంజ్ చేస్తున్నాడు. వెనకాల ఏదో సౌండ్ వచ్చి అటు చూసి ఇటు చూస్తే ఇలా దయ్యం వీళ్ళ దగ్గరికి వస్తుంది. చాలా ఫాస్ట్‌గా పరిగెడతారు. హీరోయిన్ ఏమైంది అని అడిగితే వీళ్ళు మేడం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నప్పుడు వీడు చనిపోయింది చూస్తారు. థింగ్స్ తీసుకొని ఎక్స్ వచ్చాడు. కానీ లెఫ్టా? రైటా? అని రూట్ తెలియట్లేదు. పక్కన ఒక హౌస్ చూస్తాడు. సరే అడ్రెస్ అడుగుదామని వెళ్తే చాలా వియర్డ్ హౌస్‌లా ఉంది. ఈ ఓల్డ్ లేడీ హౌస్ అది. ఆవిడని ఒక దయ్యం బయటకి తోసేస్తుంది. తిను ఏమైంది అని అడిగితే అది నా కూతురు. తను కూడా రిజర్వాయర్ పడిపోయింది. ఇంక రాదు అనుకున్నా కానీ అట్‌లీస్ట్ రిజర్వాయర్‌లో కన్నా ఇదే బెటర్ అంటుంది. ఆ సీనియర్ ఎక్కడా అని ఈ బ్రదర్ అడుగుతాడు. హీరోయిన్ మనం పోలీస్‌కి కాల్ చేద్దాం వాళ్ళు చూసుకుంటారు అంటే, లేదు వాడిని నేనే చంపుతా అంటాడు. హీరోయిన్ ఇంక దాచలేక చచ్చిపోయిన వాడిని ఎలా చంపుతావు అంటుంది. వీడికి అర్థం కాదు. వీడు దెయ్యమైనా వదలను అంటున్నప్పుడు చెట్టు పక్క నుంచి ఇలా రాక్స్‌తో కొడుతూ కనిపిస్తాడు. వీడు వాడిని పట్టుకోవడానికి వెళ్తాడు. సీనియర్ ఆ వాటర్ లోపలికి వెళ్తాడు. వీడు వెళ్తుంటే వద్దు వాడు నిన్ను కావాలనే వాటర్‌లోకి రావాలని చేస్తున్నాడు. అది దెయ్యమన్నా వినకుండా వెళ్తాడు. వాడిని పట్టుకున్నప్పుడు వాడు మునిగిపోయి ఇలా ఒక శవం తేలుతుంది. అది చూసి వీళ్ళు చెప్పింది నిజమని బయటికి వద్దామని వస్తున్నప్పుడు ఇలా ఆ బాడీ ముందుకు వస్తుంది. మళ్ళీ చూస్తే లేదు. ఎక్కడా అని చూస్తున్నప్పుడు ఆ దయ్యం వీడిని లోపలికి లాగి వీడి హెడ్ పట్టుకుని చంపేస్తుంది. ఇది చూసి వీళ్ళు కార్ తీసుకొని పారిపోవడానికి వెళ్తే వీళ్ళు ఆ స్టార్టింగ్ కపుల్ పిక్నిక్ స్పాట్‌కి వస్తారు. జీపీఎస్‌లో వాటర్‌లోకి వెళ్ళమని చూపిస్తుంది. ఇలా వెళ్తే అంతే అని వెనక్కి వెళ్లి వేరే డైరెక్షన్‌లో వెళ్తారు. సడెన్‌గా ఒక హ్యాండ్ వస్తుంది. ఎవరా అంటే తిన ఎక్స్ నీకేమైనా పిచ్చా వాటర్‌లోకి వెళ్తున్నారు అంటాడు. ఆ దయ్యం ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. యాక్చువల్‌గా ఈ ఎక్స్ అదే ఇల్యూషన్ వల్ల వాటర్‌లో వెళ్ళేవాడు. కానీ తన కార్ స్ట్రక్ అవ్వడంతో బతికిపోయాడు. ఈ ఓల్డ్ లేడీ రిజర్వాయర్ వెళ్ళిన నీ ఫ్రెండ్స్ రారు అంటే మరి నీ కూతురు ఎలా వచ్చింది అంటే దానికి ఒక రాళ్ళ కుప్పని అరేంజ్ చేసి మీ కోరిక కోరుకోండి బయటికి వెళ్ళే దారి తెలుస్తుంది అని చెప్తుంది. ఈ డ్రైవర్ అబ్బాయి ఒప్పుకోడు. ఇదంతా ఫూలిష్‌గా ఉంది అని అరుస్తాడు. హీరోయిన్ చెప్తుంది మనం రాళ్ళ కుప్ప పగిలినప్పుడు నేను ఒక స్టోన్ పెట్టి సీనియర్‌ని మళ్ళీ చూడాలి అని కోరుకున్నా తను వచ్చాడు. అంతేకాదు సీనియర్ తన విష్ నెరవేరింది అన్నాడుగా అది తన చనిపోయిన వైఫ్‌ని చూడాలి అనుకున్నాడు చూసుంటాడు అంటుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను రిచ్ అవ్వాలి ఇలాంటి విషెస్ కాదు. చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురావడం కుదురుతుంది. ఎగ్జాంపుల్ ఈ ఓల్డ్ లేడీ కూతురు ఎప్పుడో చనిపోయింది. కానీ ఆవిడ పని అరేంజ్ చేసి కోరిక కోరుకుని తన కూతురు దయ్యాన్ని తిరిగి తీసుకొచ్చింది.
ఈ సీనియర్ ఎలా ఎస్కేప్ అయ్యాడంటే, ముందు సీన్‌లో ఫోటోస్ చూసాంగా రాళ్ళ కుప్పని రిజర్వాయర్ సరౌండింగ్స్‌లో ఎక్కడో ఉంది. దీని లోపలే ఆ రిజర్వాయర్ దయ్యం ఉంది. ఆ దయ్యం ఉన్న రాళ్ళ కుప్పని పగలగొడితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని దాన్ని పగలగొట్టడానికి ట్రై చేసి హాస్పిటల్‌లో చనిపోయాడు. సో, ఆ ప్లేస్‌ని కనిపెట్టి ఆ రాళ్ళ కుప్పని డిస్ట్రాయ్ చేయాలి అంటుంది. ఈ డ్రైవర్ అబ్బాయి మనం ఆ ప్లేస్ వెతికి దాన్ని డిస్ట్రాయ్ చేసేలోపు ఈ దయ్యం మనల్ని చంపేస్తుంది అని అంటాడు. ఈ అమ్మాయికి దగ్గు వస్తుంది. ఎక్స్ కార్‌లో వాటర్ ఉంది అని వీళ్ళు తీసుకురావడానికి వెళ్తారు. ఈలోపు ఈ డ్రైవర్ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్‌తో చెప్తాడు. ఇక్కడ జరిగే అన్నిటికి హీరోయినే కారణం. ఫస్ట్ ఈ ప్లేస్‌కి తీసుకొచ్చింది తినే. నైట్ ఇక్కడే స్టే చేద్దాం అంది తినే. తర్వాత ఆ సీనియర్ వెతకాలి అని తనే అంది. తనే దయ్యం అంటాడు. రా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కార్ ఓవర్ స్పీడ్ అవుతుంది. ఏమైంది అని స్టాప్ చేస్తే ఇలా ఈ దయ్యం వస్తుంది. ఫాస్ట్‌గా వెళ్తాడు. అలా ఎక్స్‌పెక్ట్ చేయకుండా హైవే వస్తుంది. హమ్మయ్య! అనుకున్నప్పుడు ఇలా పోలీస్ ఆఫీసర్ వస్తారు. జరిగిందంతా చెప్తాడు. మిగతా వాళ్ళని కూడా కాపాడాలి అన్నప్పుడు ఓకే. కానీ నా కార్ బ్యాటరీ అయిపోయింది. కొంచెం హెల్ప్ చేయి అంటే ఓకే అని వాళ్ళు వెళ్తారు. అమ్మాయి పక్కనే ఈ పోలీస్ కూర్చొని డీటెయిల్స్ అడుగుతున్నారు. అది సేమ్ ఆ రిజర్వాయర్ దెయ్యం మాట్లాడే డివైస్‌లో వచ్చిన క్వెషన్స్. ఈ అమ్మాయికి అది దెయ్యం అని అర్థమవుతుంది. డ్రైవర్ అబ్బాయి ఇక్కడ ఇంకో ఆఫీసర్ కార్ ఆన్ చేస్తే ఆపోజిట్‌లో వాటర్ ఉంది. ఇది ఆ దెయ్యం క్రియేట్ చేసిన ఇల్యూషన్. ఇక్కడ హీరోయిన్ ఆ ట్యాబ్‌లో ఈ రాళ్ళ కుప్ప ఈ రిజర్వాయర్ ఆపోజిట్‌లో ఉంది. బోట్ యూజ్ చేసి వెళ్ళాలి అంటున్నప్పుడు పక్కకి చూస్తే వీళ్ళ కార్ చూసి ఏమైంది అని వస్తే ఈ అమ్మాయి కార్ కింద ఉంది. కార్‌లో డ్రైవర్ అబ్బాయి ఉన్నాడు. హీరోయిన్ కాపాడేలోపు ఆ దెయ్యం అబ్బాయి కార్‌ని ముందుకి వెనక్కి మూవ్ చేసి ఈ అమ్మాయిని చంపేసి వాడు తన హెడ్ 360 డిగ్రీస్ యాంగిల్ రొటేట్ చేసుకొని నవ్వుతూ చచ్చిపోతాడు. వీళ్ళు లేట్ చేయకుండా ఆ బోట్ తీసుకొని హీరోయిన్ అండ్ తన ఎక్స్ ఆ ప్లేస్‌కి స్టార్ట్ అవుతారు. కొంచెం ముందుకెళ్ళాకే ట్విస్ట్ ఏంటంటే తిను వెళ్తుంది ఎక్స్‌తో కాదు ఆ సీనియర్ దయ్యంతో. యాక్చువల్‌గా సీనియర్ ముందు వర్క్‌కి రావాల్సింది హీరోయిన్. తను రాదు. సో, నీ వల్లే నేను చచ్చా అని చెప్తూ మాయమైపోతాడు. బోట్ ప్యాడెల్ పడిపోతుంది. తీస్తున్నప్పుడు దయ్యం లోపలికి లాగేస్తుంది. ఇది ఎక్స్ చూసి ఫాస్ట్‌గా వాటర్‌లోకి వెళ్లి చూస్తే చాలా శవాలు స్టాండింగ్ పొజిషన్‌లో ఉంటాయి. హీరోయిన్ కూడా ఉంటుంది. తిను తనని పైకి పంపించి వెళ్ళేలోపు ఇలా దయ్యం తినని పట్టుకుంటుంది. వాటర్‌లో ఉండిపోతాడు. హీరోయిన్ పైకి వచ్చి ఆ రాళ్ళ కుప్ప కనిపెట్టి రాక్స్ అన్నీ తీస్తుంది. అప్పుడు ఇలా దయ్యం వచ్చి హీరోయిన్‌ని లోపలికి లాగుతుంది. పక్కన ఉన్న రోప్‌ని లాగి మొత్తం రాక్స్ అన్నీ పడిపోతాయి. కానీ హీరోయిన్ లోపల ఉండిపోతుంది. ఎక్స్ బతికే ఉంటాడు. హీరోయిన్ ఉన్న ప్లేస్‌కి వచ్చి చచ్చిపోయిందేమో అనుకుంటే పక్కన దెయ్యం పట్టినట్టు కూర్చుని ఉంటుంది. మళ్ళీ వీళ్ళు వర్క్ చేసే కంపెనీకి వస్తారు. సీనియర్ యాక్చువల్‌గా రాళ్ళ కుప్పని డిస్ట్రాయ్ చేసి హాస్పిటల్‌లో చనిపోయాడు అన్నది జరగలేదు. మేనేజర్ చెప్తాడు సీనియర్ బాడీ మాత్రం హాస్పిటల్‌కి తీసుకువచ్చారు అని అంటే, ఆ రాక్స్ డిస్ట్రాయ్ చేస్తే తప్పించుకోరు. సరే అని హీరోయిన్‌ని చూస్తే తను చాలా నార్మల్‌గా ఉంటుంది. పోన్లే తప్పించుకున్నామని అనుకున్నప్పుడు ఇలా వాటర్ కారుతుంది. ఏంటా అని చూస్తే సింక్ నుంచి బ్లాక్ వాటర్ వస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఇది కూడా దయ్యం ఇల్యూషన్. తను ఇంకా రిజర్వాయర్‌లోనే ఉన్నాడు. హీరోయిన్ వీడి కాళ్ళు పట్టుకుని ఇక్కడ ఏది నమ్మకూడదు అని చెప్తూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఎండింగ్ గురించి మాట్లాడితే క్లియర్ ఆన్సర్ ఇవ్వలేదు. మన ఇంటర్ప్రిటేషన్ ప్రకారం సల్మోగ్జీ రిజర్వాయర్‌లో ఉన్న కర్స్ ఎప్పటికీ ఆగదు. ఆ ప్లేస్‌కి వెళ్ళిన వాళ్ళని ఈ ఇల్యూషన్‌తో ట్రాప్ చేసి కర్స్‌లో పార్ట్ చేస్తుంది. సీనియర్‌ని చూసింది కూడా ఒరిజినల్ పర్సన్ కాదు. కర్స్ క్రియేట్ చేసిన ఒక ఇల్యూషన్ అని మూవీ స్ట్రాంగ్ హింట్స్ ఇస్తుంది. అండ్ హీరోయిన్ ఎస్కేప్ అయినట్టు చూపించినా అది నిజంగా ఎస్కేపా? లేక ఆమె కూడా రిజర్వాయర్ కర్స్‌లో చిక్కుకుపోయిందా అనే డౌట్‌లో వదిలేశారు. సో, నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీ ఎండింగ్ మెసేజ్ ఏంటంటే సల్మోక్షి నుండి ఎవరు నిజంగా ఎస్కేప్ అవ్వరు. కర్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లాస్ట్ సీన్ మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి కాదు, ఆ ఫియర్‌ని మన మైండ్‌లో కంటిన్యూ చేయడానికి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మీరు ఈ ఎండింగ్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటి కొరియన్ హారర్ మూవీస్ ఎక్స్‌ప్లనేషన్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.